టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ 2024 డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 వసూళ్ల విషయంలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిందని అందరికీ తెలిసిందే. नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2000 కోట్ల కలెక్షన్స్ దిశగా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద హంగామా కొనసాగిస్తున్న పుష్ప 2 అభిమానులకు మరొక సంతోషకరమైన విషయం అందించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకి అద్భుతంగా సంగీతం అందించి మంచి ప్రశంసలు దక్కించుకున్నారు రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తన స్థాయి పాటలను బీజిఎంను ఇచ్చాడు. ముఖ్యంగా గంగమ్మ జాతర ఎపిసోడ్తో పాటు క్లైమాక్స్లో ఇచ్చిన బీజిఎం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. తనపై వచ్చిన విమర్శలకు తన మ్యూజిక్తో సమాధానం ఇచ్చాడు. ఈ విషయం పక్కన పెడితే పుష్ప సీక్వెల్ పుష్ప 3 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు దేవిశ్రీ ప్రసాద్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డీఎస్పీ పుష్ప 3 కోసం దర్శకుడు సుకుమార్ నిరంతరం పనిచేస్తున్నారని, విమర్శలు లేకుండా ప్రేక్షకులకు మరింతగా ఎక్కువ స్థాయిలో నచ్చేటట్టు ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని తెలిపారు. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా. ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో పుష్ప 3 విషయంలో మీపై ఒత్తిడి ఉండనుందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వృత్తిపరంగా నేనెప్పుడూ టెన్షన్ పడను, ఒత్తిడి ఉంటే క్రియేటివిటీ ఉండదని తెలిపారు. పుష్ప 2కి ది బెస్ట్ ఇవ్వాలని నేను, సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ ముందు నుంచి అనుకుని ఆ మేరకు పనిచేశాం. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. సుకుమార్ మంచి స్క్రిప్ట్ రాశారు. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ఇతర నటులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడ్డారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో పుష్ప 3కి అదే స్థాయిలో కష్టపడతాం. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలకు మాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పుష్ప 2 కోసం క్రియేట్ చేసిన కొన్ని ట్యూన్స్ వినియోగించలేకపోయామని, వాటికి పుష్ప 3లో అవకాశం ఉండొచ్చని తెలిపారు. ప్రస్తుతానికి అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ ఇప్పటికే వేర్వేరు ప్రాజెక్టులు ఖరారు చేశారు. ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్తో ఓ సినిమా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరికల్లా సెట్స్ పైకి వెళ్లనుంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్తో సుకుమార్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. నా పేరు సిట్టుబాబు అండి, ఈ ఊరికి మనమే ఇంజనీర్. ఇంకోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించనున్నారు. మైథలాజికల్ కథగా సరికొత్త నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత బన్నీ సాధ్యమైనంత వరకు పుష్ప 3ని పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే ఇంకో 3 నుండి 4 సంవత్సరాలు పట్టే అవకాశాలున్నాయి.